గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 51 భాగాలుగా చెప్పుకున్నాం. మరి 52వ భాగం ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాస మహాముని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి అని పలికి జగదీశ్వరుండును నిఖిల లోక సాక్షియునగు నారాయణ దేవునికి నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుతున్న సమయంబున తతమత్తద్విపయానయై కుచ నిరుంధశ్చోళ సంధ్యానయై ధృత బాష్పాంబువితానయై కరయుగాధీనాలిక స్థానయై పతి భిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతేయంచు తత్సతి వింధ్యావళి శరవచ్చే శ్రీ జగద్రక్షామను రామను. ఆ తర్వాత ఎవరొచ్చింది? బలి చక్రవర్తి. అదేనా చదువుకున్నాం మనం. బలి చక్రవర్తి భార్య వచ్చి పతి భిక్షాం మమ దేహి కోమలపతే పద్మాపతే. ఓ పద్మాపతి, నాకు పతి భిక్ష పెట్టవయ్యా అన్నదట. వచ్చి ఆ చేడియా తత్శరణ సమీపంబునం ప్రణతయ్యి నిలవంబడి ఇట్లండి వచ్చి ఆయన పాదాల దగ్గర ప్రణామం చేసి ఇలా అంటుంది. నీకు క్రీడార్థములకు లోకంబుల చూచి పరులు లోకులు కుమతులు లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్య కాదనుడు పొమ్ము లేదీ రాధనుడు జగత్రయైక రాజ్యమునిచ్చన్నాదయితు గట్టినేటికి శ్రీదయత చిత్తచోర శ్రితమందార నీట్లు వింజావళియును ప్రహ్లాదుండు విన్నవించు అవసరమున హిరణ్యగర్భుండు సనుతించి ఇట్లనియే. హిరణ్యగర్భుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరెవరు? ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఆయనకి నా మనవడికి తనవడో ముదిమనవడో అవుతాడు కదా. ఈ లోకాలని ఏలే కన్నా నీ పాద సేవే గొప్పదయ్యా అని ఆయన అన్నాడు. ఈమెమన్నది నాకు పతిభిక్ష పెట్టమన్నది. ఇక హిరణ్యగర్భుడు ఏమంటున్నాడో చూడండి. భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ దేవవంజ తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానపరుడయ్యా. నీ దండనకు యోగ్యుడు కాడయ్యా ఈ బలి. కరుణింపనర్కుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు తీర్చి తోయపూరము చల్లి దూర్వాంకురములు చేరి నీ పదములు అర్చించునట్టి భక్తియుక్తులు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఎరిగి తన రాజ్యమంతా ఇచ్చినట్టి పలికిదగునయ్యా దృఢపాశ బంధనంబు అని పలికిన బ్రహ్మవచనములు విని భగవంతుడిట్లని ఎవ్వని కరుణింప ఇచ్చయించిది వాని అఖిల విత్తంబు నేనపహరింతు. అది రూలు. ఎవరినైతే నేను కరుణించడానికి ఇష్టపడతానో వాడి యొక్క పూర్తి ధనం అపహరిస్తాను. ఎవ్వని కరుణంప ఇచ్చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. సంసార గురుమదస్తబ్దుడై అవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు అతను ఎల్లకాలం అఖిల యోనుల ఎందు పుట్టుసు దుర్గతి పొందు పిదప విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపబలయువాడు స్తంభలోకాభిమాన సంసార విభా మత్తుడై చడనొల్లడు మత్పరుండు బద్ధుండై గురుశబ్దుడై చరితుడై బంధువ్రజక్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభోక్షీనుండునై పెదయై శుద్ధత్వ
సమత్వమును సత్యమున్ కరుణయను చొప్పేమియుం తప్పడును బుద్ధుండై యజయాక్షమాయ గిరిచన్ పుణ్యండితండు అల్పుడే అసురనాథుడనుచు అనగుని మర్యాద ఏను చూతమనుచు ఇంత పలుక నిజము పలికే ఇతడు నిర్మలాచారుండు మేరు మేలు నాకు మెచ్చు వచ్చే సావన్ని మనువు చేతను దేవేంద్రుడగు ఇతండు దేవతలకు సంభావితమగు నా చోటికి రావించద అంత మీద రక్షింతు దయను వ్యాధులు తప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సదాలయమున ఏ నేధిత విభవమున నుండు ఇతడందాకను అని పలికి భరించుచి భగవంతుడి నుండి సేమంబు నీకింద్ర సేన మహారాజా వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండ వేడుక పడుదురు దుఃఖంబులిడుమలో దుర్మరణము లాతుర్ రతలు నొప్పుడు అందుండు వారికి వందవు సుతలమందుండు నీవు నీ పంపు చేయని నిజరారాతుల నా చక్రమే తెంచి నరుకుతుండు లోకపాలకులకు లోనుగా వక్కడ అన్యులెంత వారలతడ నిన్ను ఎల్ల పొద్దు వచ్చి ఏను రక్షించదా కరుణతోడ నీకు కనవత్తు దానవ దైత్యుల సంగతి పూనినని అసుర భావమును తోర్తో మధ్యాహ్నమున తొలగిపోవును మానుగో సుతులమున నుండు మాయాజ్ఞం చెప్పుకుంటాం కదా కింద లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఏడిట్లో ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇతన్ని సుతల లోకానికి వెళ్ళమంటున్నాడు అక్కడ నీ జోలికి ఎవరు రారయ్యా నువ్వు అక్కడ క్షేమంగా ఉండు నిన్నెల్లప్పుడూ ఏను రక్షించదా కరుణతోడ నీకు కనిపిస్తూ ఉంటాను అక్కడ అని ఇట్లు పలుకుతున్నా ముమ్మూర్తుల ముదకవేల్పు తీయని నెయ్యంపు పలుకులు చెరకు రసంపు సోనలు వీణుల తెరువులంచొచ్చి లోబయలు నిండా రెప్పల కప్పు తప్పం త్రోచుకొని కనుగవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం కన్నీరు మున్నీరై పరవ ఉరహ్ పలకంబునం పులకంబులు కులకంబులై తెలకంబులొత్త కేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకను త్రొక్కుడు వడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడు ఇట్లని ఎవరిక్కడ రక్కసుల రేడు రాక్షసుల రాజు ఎవరు బరి పులకంచిపోయేదిట ఉరహ్ పలకంబు హృదయం అంతా పులకింతలు వచ్చినాయట ఆయన మాటలు వినగానే ఇలా అంటున్నట ఎన్నడు లోకపాలకులని కృప చూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకును జయనానతి ఇచ్చి కాచి ఈ మన్నన నీ దయారసము మాటల పెద్దరికంబు చాలదే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన నా పద కల్గ నేర్చునే లోకపాలకులకు కూడా ఇంత కృప నువ్వు ఎప్పుడు చూపలేదయా నా మీద చూపినంత కృప అంటూ బంధ విముక్తుడై హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామములు చేసి ఇందుధరులకు వందనంబ ఆచరించి తన వారలతో చేరుకొని బలి సుతలంబునకుందనియే ఒకడే వెళ్ళలా భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు తన వారలను చేరుకొని తన వారలతో చేరుకొని వాళ్ళతో కలిసి సుతలంబునకుందనియే అంత హరికృపావశంబునం కృతార్థుండై కులోద్ధారకుండైన మనుమునింగని సంతోషించి ప్రహ్లాదుడు భగవంతుడికి ఇట్లనియే ప్రహ్లాదుడు పరమానందపడ్డాట ఇదంతా చూసి ఇలా అంటున్నట్ట భగవంతుడితోటి చతురాననుడు నీ ప్రసాదంబు కానడు శర్వుడి లక్ష్ముల జాడబొందాడు అన్యులకెక్కడి దసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు దుర్గపాలకుడవైతి పద్మజాదులు భవత్పాద పద్మ మకరంద సేవన మహిమ ఐశ్వర్యంబులందిరి కాక మేము అల్పమతులం అధిక దుర్యోనులము కుచితాత్మకులము నీ కృపాదృష్టి మార్గంబు నెలవు సేరా ఏమి తపమాచరించితి మెన్నగరమే మమ్ము కాచుర చిత్రంబు మంగళాత్మ మమ్మిలా కాయటం
మమ్మల్ని కృపాదృష్టితో నీ కృపాదృష్టితో చూడటం అన్నదే ఏ తపస్సు ఆచరించామో మేము పూర్వం ఈ భాగ్యం అప్పింది అంటున్నాడు ప్రహ్లాదుడు. అదీనుగాక సర్వగతుడవయ్యు సమదర్శనుడవయ్యు ఒకట విషమ వృత్తి నుండు తరయ ఇచ్చలేని వారికి భక్తులు గోరు తలుపులిత్తు కల్పతరువు మాటి అని విన్నవించుకున్న ప్రహ్లాదుని చూసి పరమపురుషుడు ఇట్లని వత్స ప్రహ్లాద మేలు నీవారు నీవు సొరది మనుమని తోడ్కొని సుతులమునకు పైనమై పొమ్ము నే గదా పాణినగుతూ చేరి రక్షంతు దురితంబు చెందతత్ర. వెళ్ళవయ్యా నువ్వు కూడా నీ మనవడితోటి పాటు సుతల లోకానికి, అక్కడ నేను మీ రక్షణ చేస్తాను, అంటే మీకు ద్వారపాలకుడై ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. కృష్ణార్పణమస్తు. రేపు మనం మిగతా భాగాన్ని 53వ భాగంలో కొనసాగిద్దాం మిగతా కథని. ఈరోజు 52 భాగాలు పూర్తి చేశాం ఈరోజుకి. ఇందులో 8వ స్కందంలో ఇప్పుడు మనం బాబాకి శేజహారతి పాడుకుందాం. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆక